గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో టెక్నాలజీని జోడిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ సాగుతున్న వివిధ ప్రభుత్వ విభాగాలకు ఒక కొత్త దశను కొత్త దిశను చూపిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వపు రైజింగ్ 2047 ప్రగతి బాటలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన గావిస్తున్నారు. ఇది సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం. అదిగో జ్యోతి వెలిగిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, నగర మేయర్ విజయలక్ష్మి మేడం గారు, ఇంకా మన చీఫ్ సెక్రటరీ గారు, ఇతర పెద్దలందరూ వేద మంత్రాల మధ్య సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే భూభారతి కానీ రిజిస్ట్రేషన్ విభాగం కానీ స్టాంపుల సేవలు కానీ ప్రజలకు మేలు చేయాలని ఆ ప్రకృతి మాతను మనం విశ్వసిస్తున్న దేవుళ్లను ప్రార్థిస్తూ కార్యక్రమం శ్రీకారం చుడుతున్న వేళ వేదికపైకి సీఎం గారు వెంచేస్తూనే మనమంతా వారిని ప్రేమగా స్వాగతించుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ యూ విత్ ఆల్ ది వామ్ వెల్కమ్ అందజేస్తాం అన్న సీఎం గారికి. వారు కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో స్పందిస్తారు, గాలిలో కరచాలను అందిస్తారు. ఇక్కడ చేయూతదాలు షేకాన్ని ఇచ్చినట్టే కదా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సందర్భంలో వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. అలాగే ఎందరో ప్రజా ప్రతినిధులు వివిధ హోదాల్లో కార్పొరేటర్స్గా అటు జీహెచ్ఎంసీలోనూ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలోనూ సేవలు అందిస్తున్న కార్పొరేటర్లు, చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ అండ్ సభ్యులు వారందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం. మంగళధ్వానాల మధ్య వేద మంత్రాల మధ్య జరుగుతున్న పూజ ఒకవైపు, మరి మనదైన డప్పు పల్లె గుండె చప్పుడే డప్పు అలాంటి అదిగో కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది యువతతో విద్యార్థి దశ నుంచి వివిధ దశల్లో రాజకీయ ప్రస్థానంలో తమదైన బాండింగ్ సొంతం చేసుకున్న ఆనరబుల్ సీఎం మరి ప్రతి శుభ కార్యక్రమంలో కూడా అందరినీ భాగస్వాములు చేస్తూ ఉంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీస్
నిర్మితం అవుతుంది అంటే ఒక ఫెసిలిటీ ఎక్స్టెండ్ అవుతున్నట్టు లెక్క. An office is not just a materialistic building. కేవలం సిమెంటుతో అనుసంధానం చేసి ఇటుకలతో కట్టిన బంగ్లా కాదు. ఆ కార్యాలయంలో మనకు అదిగో శంకుస్థాపన జరిగిన తర్వాత ఫలకం ఆవిష్కరణ జరుగుతుంది. మనమంతా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీరు అభినందించాలి, దీవించాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతుంది వేదిక.